हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स। ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। ముందైతే లైనింగ్ ని కట్ చేసుకుందాము। షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్ అండి। నెక్ డీప్ వచ్చి 10 ఇంచెస్। నెక్ విడ్త్ వచ్చి 2.2 ఇంచెస్ అండి। కింద వైపు 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి। ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి। ఇలా డ్రా చేసుకొని దాంట్లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న ఈ నెక్ ని కట్ చేసుకోవాలండి। ఇప్పుడు మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టి నెక్ ని కొంచెం వదిలి కట్ చేసుకోవాలండి। ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ పెట్టి చుట్టూ ఒక పాదం ఇంచు వెడల్పుతో కుట్టు వేసుకుంటూ రావాలండి। లైనింగ్ ని మెయిన్ పీస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి। ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి నెక్ చుట్టూ। ఇలా కట్స్ ఇచ్చుకున్నట్లయితే నెక్ షేప్ కరెక్ట్ గా తిరుగుతుందండి। ఇప్పుడు లైనింగ్ ని బ్యాక్ వైపు తిప్పి పై కుట్టు వేసుకుంటూ రావాలండి। లైనింగ్ పైకి కనిపించకుండా వెనక్కి మళ్ళించి పై కుట్టు చుట్టూ వేసుకుంటూ రావాలి। ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ కి చుట్టూ కూడా జాయిన్ చేసుకుందామండి। ముడతలు ఏవి రాకుండా లైనింగ్ ని మెయిన్ పీస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి। ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయాలి। ఇప్పుడు నెక్ ఇలా తిప్పించుకున్నాం కదండి, డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము। డిజైన్ కోసం 3.5 ఇంచెస్ పొడవు 3.5 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి। మన డిజైన్కి ఎన్ని పీసులు అవసరం అవుతాయో అవన్నీ కూడా కుట్టుకుంటూ రావాలి। ఇలా ఇవన్నీ కుట్టుకున్న తర్వాత వీటిని ఎలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలో చూద్దామండి। ఇలా ట్రయాంగిల్ షేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి। ఆపోజిట్ కలర్లో వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి। నేనైతే సెల్ఫ్ కలరే వేస్తున్నాను। ఇలా వన్ సైడ్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కుట్టిన దానికి ఆపోజిట్గా పెట్టి కుట్టుకుంటూ రావాలండి। లెఫ్ట్ సైడ్ పెట్టిన దానికి రైట్ సైడ్ పెట్టింది ఆపోజిట్గా ఉండాలండి। మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి।
ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకున్న వీటిని మనకు నచ్చిన పూసలతో డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే వైట్ కలర్ పూసలు వేస్తున్నానండి, ముత్యం పూసలు. మనం పెట్టిన ఈ ట్రయాంగిల్ షేప్ దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే స్క్వేర్ లాగా వస్తుందండి డిజైను. దాన్ని ఇలా మళ్ళించి ఆ కార్నర్లో పూస కుట్టుకోవాలి. నెక్ చుట్టూ కూడా అదేలాగా మళ్ళించి ఆ కార్నర్లో పూస కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి. వన్ సైడ్ పూర్తిగా కుట్టుకున్నాక ఇటు సైడ్ కూడా వన్ సైడ్ కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా మళ్ళించి కుట్టుకుంటూ రావాలి. పూసలు కుట్టడం అయితే అయిపోయిందండి. ఇలా స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. ఇంకా గ్రాండ్గా చేసుకోవాలంటే మిడిల్లో ఒక ఫ్లవర్ స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచ్ పొడవు 4 ఇంచెస్ వెడల్పు ఉన్న ఒక క్లాత్ని తీసుకోవాలండి. 6 పీసులు తీసుకోవాలండి ఇలాంటి క్లాత్లు. ఫ్లవర్కి ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి సర్కిల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. దాన్ని ఇప్పుడు హెమ్మింగ్ నీడిల్తో ఇలా కిందికి పైకి కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలాంటి పెటల్స్ 6 అయితే కుట్టుకోవాలండి. సేమ్ అదేలాగా ఫోల్డ్ చేసి కట్ చేసుకొని హెమ్మింగ్ నీడిల్తో కుట్టుకుంటూ రావాలి. ఇలా 6 కుట్టుకున్న తర్వాత ఫస్ట్ కుట్టుకున్న పెటల్లోకి నీడిల్ ఎక్కించి ముడి వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లవర్ మిడిల్లో ఒక స్టోన్ కానీ ప్యాచ్ కానీ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ కలర్ కుందన్ అయితే పెడుతున్నాను. ఆ కుందన్ చుట్టూ కూడా మనము డిజైన్లో కుట్టిన ముత్యాల పూసలు కుడుతున్నానండి. ప్యాచ్ లాగా ఇలా పెట్టి చుట్టూ కుట్టుకోవాలండి పూసల్ని. ఇలా ఫ్లవర్ రెడీ చేసుకున్న తర్వాత మనం డిజైన్ చేసుకున్న బ్లౌజ్కి మిడిల్లో పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా డిజైన్ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.